రాక్ ఆన్ రో అంది సెలవు రోజు. అదిగో అడవి పంది, అడవి పంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మేము ఈరోజు వీకెండ్ మేము ముగ్గురం శ్రీశైలం రోడ్ ట్రిప్ బై బైక్ మేము స్టార్ట్ అవుతున్నాము. మా కొలీగ్ వెంకట్ సాయి వచ్చాడు, నేను రవితేజ, మీకు ఎలాగో తెలుసు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు అజయ్ అని, మా కొలీగ్. సో ముగ్గురం కొలీగ్స్ కలిసి మేము స్టార్ట్ అవుతున్నాము. మధ్య మధ్యలో నేను వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఫ్యూయల్ స్టాప్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించేసారు, చూద్దాం ఎంత మైలేజ్ వస్తుందో. వెంకట్ సాయి అండ్ అజయ్, తను వెంకట్ సాయి, అజయ్. వెంకట్ సాయి బైక్ హోండా సిబి ఆర్ఎస్ కదా, అండ్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్. నాది మీ అందరికీ తెలుసు ఎస్డి రోడ్స్టర్. ఓకే, ఫస్ట్ ల్యాప్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ 70 కిలోమీటర్స్కి ఆగుదాం అనుకున్నాము ముగ్గురం. 77కి ఆగాము మేము అమంగల్ అనే విలేజ్ దాటిన తర్వాత. ఇక్కడి నుంచి అమరాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ 60 కిలోమీటర్స్ అంట. అక్కడి నుంచి మళ్ళీ 80 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ శ్రీశైలం. సో నెక్స్ట్ స్టాప్ అమరాబాద్. సో లెట్స్ గో. వాట్ డూ యూ సే అజయ్? Very fun. Yeah, we are enjoying the ride. Yes, I'm enjoying. Very good. We are very sorry that we don't know Telugu. ఇప్పుడైతే ఘాట్ ఫారెస్ట్ రేంజ్ దగ్గరికి వెళ్తున్నాము. వెంకట్ సాయి అండ్ అజయ్. అజయ్, వాట్ హ్యాపెండ్? కాల్, come on. You have to enter the forest, come on. Hey! శ్రీశైలం 86 కిలోమీటర్స్. ఎన్ని మంకీస్ రా నాయన, ఎన్ని మంకీస్, టూ మెనీ మంకీస్. ఇంకెక్కడి నుంచి బోల్డ్ అన్ని మంకీస్ కనిపిస్తూనే ఉంటాయి. వెంకట్ సాయి ఈజ్ ఆన్ ద పేస్. ఫారెస్ట్ డ్రైగా ఉంది. వసంత ఋతువు వచ్చింది కదా, వస్తోంది. వసంత ఋతువు వచ్చేయలేదు, వస్తోంది. ఇదేదో అమ్మవారి గుడి, నాగుల దేవత గుడి అనుకుంటా. ఇంకా నిన్నే శివరాత్రి అయింది. అప్పుడే ఈ వీకెండ్, నెక్స్ట్ వీకెండ్ ఒక రోజు తిరగకుండా శ్రీశైలం స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ క్యాంపింగ్ కాటేజెస్ ఉన్నాయి. ఇక్కడ టైగర్ రిజర్వ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి, ఫారెస్ట్ అంతా డ్రైగా ఉంది. నాకు తెలిసి ఇప్పుడేమో జంతువులు బయటికి ఏం రావు. ఇది కదా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అంటే. నెక్స్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది వరకు ఉన్నప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఏంటో చాలా అందంగా కనిపిస్తుంది ఫారెస్ట్ అంతా కూడా. అదిగో చీకటి పడకుండా డ్యామ్కి వెళ్ళాలన్నదే టార్గెట్. చీకటి పడిన తర్వాత ఎలాగో గుడి ఓపెన్ చేస్తారు, 6 వరకు ఓపెన్ చేయరు, 5:20 5:30 వరకు ఓపెన్ చేయరు. కాబట్టి డ్యామ్ దగ్గరికైనా వెళ్తే ఆఫ్టర్ 6 దర్శనంకి వెళ్ళిపోవచ్చు శ్రీశైలంలో. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, బట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇందాక టైగర్ రిజర్వ్ దగ్గర ఎంట్రన్స్ క్రాస్ చేసాం కదా, నాగర్ కర్నూలు జిల్లా ఇది అని చెప్పేసి అక్కడ రాసింది. సో ఇప్పుడు అది ఫాస్ట్రాగ్కి ట్యాగ్ చేసేసారు బైక్స్కి. 2 వీలర్కి అయితే అమౌంట్ పే చేయక్కర్లేదు. కొంచెం నీట్గా చేశారు ఇప్పుడు. ఇది వరకు స్పీడ్ బ్రేకర్స్కి ఇలాగా కలర్స్ ఉండేవి కాదు. ప్రతిసారి వీళ్ళ ఎంట్రీ ఏంటో నాకు అర్థం కావట్లేదు.
టైగర్ రిజర్వ్ ఎండ్ అయిపోతుంది ఇక్కడతో. అక్కడ ఆర్చ్ ఉంది కదా. ఓ నో నో నో, ఇది ఆక్టోపస్ పాయింట్ ఏదో వెళ్ళేది అనుకోండి. ఇది మ్యూజియం ఏదో. నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను నేను ఇక్కడికి. జంగల్ సఫారీ అట. జంగల్ సఫారీ ఓపెన్ చేశారు ఇక్కడ. రాక్ ఆన్ రో అంది సెలవు రోజు. అదిగో అడవి పంది, అడవి పంది. డిడ్ యు సీ ద బోర్? యు సా రైట్? చూసారా? ఈ ఫారెస్ట్లో ఎంటర్ అయిన టైమింగ్ ఏంటి, మేమేంటి బా. ఇదే వర్షాకాలంలో వస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఇప్పుడే టైగర్ రిజర్వ్ క్రాస్ చేసి వచ్చేసాము. డ్యామ్ దగ్గరికి వచ్చాము. బాగా చూడండి ఎంత అందంగా ఉందో. Just 15 kilometers from 15 kilometers ఫ్రమ్ శ్రీశైలం. ఇక్కడ నుంచి 15 kilometers 20 kilometers ఎంతో ఉంటుంది. దగ్గర బాగా దగ్గరికి వచ్చాం. అది ఆంధ్ర, ఇది తెలంగాణ. ఆ కొండ ఆంధ్ర, ఇప్పుడు మేము నించున్నది తెలంగాణ. తెలంగాణ కొండ దిగాం, ఆంధ్ర కొండ ఎక్కాలి. అన్న సత్ర సంఘం పీజీ వెంకటేష్ భవన్ శ్రీశైలం, అక్కడ మాకు రూమ్ దొరికింది. సో మేము అక్కడికి వచ్చి తినేసి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. నైట్ ఆల్మోస్ట్ 9-10 అయింది. 9:30కి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. రేపు మార్నింగ్ ప్లాన్ ఏంటన్నది నేను రేపు మార్నింగ్ చెప్తాను. ఓకే, దర్శనాలు అయిపోయాయి. దర్శనం చాలా బాగా జరిగింది. ఎక్కువ భక్తులు లేరు. చాలా ఫ్రీగా, చాలా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడికక్కడ మేము ఒక 2 minutes దాకా నించున్నాం దర్శనానికి. అంత ఖాళీగా ఉంది. యాక్చువల్లీ క్లోజింగ్ టైంలో వెళ్ళామండి, అది వేరే పాయింట్. పాలధార పంచదార. పాల అంటే నుదురు ఫోర్ హెడ్. పంచదారలు పాల నుంచి శివుడి ఫోర్ హెడ్ నుంచి 5 దారాలు వచ్చాయి. 5 ముఖాలతో ఉన్న 5 దారాలు వచ్చాయి కాబట్టి నేను పాలధార పంచదార అన్నా. సో అందుకు ఇక్కడ అదిగో చూడండి, అక్కడ ఒక దారం ఉంది. అక్కడ 3 దారులు ఉన్నాయి. 3 దారులు వెళ్తున్నాయి అక్కడ వెనకాల. ఆ తర్వాత ఇక్కడ 2 ఉన్నాయి. ఇది పాలధార పంచదార అంటే. నెక్స్ట్ ఇక్కడ శంకరాచార్యుల వారి చిన్న ఆలయం ఉంటుంది, మౌళీశ్వర స్వామి గుడి. శంకరాచార్యుల వారు ఇక్కడ కూర్చుని శివానంద లహరి రచించారు. అందుకు ఈ చోటికి ఇంత ప్రత్యేకత అన్నమాట. నెక్స్ట్ మనం హటకేశ్వరంకి వెళ్దాం. హాటకేశ్వరం, అదే హాటకేశ్వరం గుడి. ఇది లలిత అమ్మవారి గుడి. హాటకేశ్వరంకి వచ్చాము. హాటకేశ్వరంలో దర్శనం చేసుకున్నాం పాలధార పంచదార తర్వాత. యాక్చువల్లీ హాటకేశ్వరం స్థల పురాణం చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే ఒక కుమ్మరి, ఆయన శ్రీశైలం వెళ్ళి వచ్చే వాళ్ళకి భక్తులందరికీ తన ఇంటి నుంచి ఆయన కొంచెం మజ్జిగ, తర్వాత ఏదైనా కొంచెం అన్నం అలాంటిది ఇంట్లో ఏది ఉంటే అది తయారు చేసి తీసుకొచ్చేవాడు కొంచెం భక్తులకి సేద తీర్చడానికి. అయితే కొందరు పడలేని వాళ్ళు అతని కుండలు అన్నీ ధ్వంసం చేసేసి రానివ్వకపోయేసరికి ఆ కుండలోనే, ఒక మట్టి కుండలోనే బంగారు శివలింగం వెలిసింది. అదే ఈ హాటకేశ్వర క్షేత్రం. ఇక్కడ స్వయంభూ శివలింగం వెలిసింది, బంగారు శివలింగం ఒక మట్టి కుండలో. చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మేము సాక్షి గణపతికి వెళ్తున్నాము. ఓం నమ శివాయ. ఇదే హాటకేశ్వరం గుడి. భక్తులందరూ ఇక్కడ సేద తీరుతున్నారు. ఇదే ఈ క్షేత్రం ప్రత్యేకత.
ఇది దర్శనం చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతాం మేము. గణపతి దర్శనం అయిపోయింది, ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్ గురించి డీటెయిల్స్ నేను రూమ్ దగ్గర ఇస్తాను. ఇక్కడ అకామిడేషన్ అయితే మాకు మల్లికార్జున అన్నసత్రం టీజీ వెంకటేష్ భవన్లో దొరికింది. అండ్ ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. అండ్ మార్నింగ్ ఫుడ్ పెట్టే టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8:30 to 10 o'clock బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అండ్ మధ్యాహ్నం లంచ్ 12:30 to 2:30 PM ఉంటుంది. రాత్రి మళ్ళీ డిన్నర్ 7:30 to 9:30 ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 4 o'clockకి మొత్తం గుడేది శుభ్రం చేసేసి 5:30 నుంచి దర్శనాలు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ దర్శనం మామూలుగా చేసుకోవచ్చు, లేదంటే స్పర్శ దర్శనానికి రావాలి అని అంటే 500 రూపాయల టికెట్లు తీసుకొని మనం లోపలికి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. దర్శనం 3 పూటలు ఉంటుంది. వెన్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే ఉండేది. సో ఇప్పుడు రోజు ఉంటుందట. హైదరాబాద్కి ఆల్మోస్ట్ ఒక 50 to 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. కడతాల్ అని ఒక ఊరు ఉంది. కడతాల్ ఆ ఊరు దాటిన తర్వాత ఇక్కడ డిన్నర్ కోసం ఆగాము. యాక్చువల్లీ ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, టెంపుల్ టైమింగ్స్ గురించి చెప్తూ డైవర్ట్ అయిపోయాను. సో టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తారు, మధ్యాహ్నం 3కి క్లోజ్ చేస్తారు. అండ్ 3 to 5:30 బ్రేక్ ఉంటుంది మధ్యాహ్నం. అండ్ 5:30 తర్వాత మళ్ళీ 5:45, 6 కల్లా ఓపెన్ చేసి 9:30 వరకు ఓపెన్ ఉంటుంది టెంపుల్, శ్రీశైలం టెంపుల్. ఓకే, సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇలా ఈ టైంలో ఒకవేళ ఎవరైనా 8:30 కల్లా రీచ్ అయితే కనుక మీరు 9:30 దర్శనానికి వెళ్ళిపోండి. చాలా 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 ఖాళీగా ఉంటుంది గుడి. ఓకేనా, మొబైల్స్ అవి అలో చేయరు, మొబైల్స్ లోపల కౌంటర్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. సో ఇక్కడతో మేము డిన్నర్ చేసేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం. హైదరాబాద్ రీచ్ అయిపోతాం, ఇంకొక 50-60 కిలోమీటర్స్ అంతే. సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.